మెదక్ కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. మెదక్ జిల్లాలోని దూప్ సింగ్ తండాని వరద ముంచెత్తింది. జలదిగ్బంధంలో దూప్ సింగ్ తండా వాసులు చిక్కుకున్నారు. ఇళ్లలోకి చేరిన వరద కారణంగా బిల్డింగ్స్ పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు తండా వాసులు. ఇక పొంగి పొర్లుతోంది పసలేరు వాగు. దాంతో నీటిలో మునిగింది 33 kV సబ్స్టేషన్. బొగ్గి గుడిసె వద్ద వాగు వరదల్లో చిక్కుకున్న 10 మంది కార్మికులు వాటర్ ట్యాంక్ ఎక్కి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. వరద ఉధృతి తిమ్మారెడ్డి వరద నీటిలో ముగ్గురు చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీరు చేరాయి. కామారెడ్డి జిల్లాలో 8 మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా నిజాం సాగర్ మండలంలో 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దోమకొండ, పిట్లం, బికనూర్, లింగంపేట, నాగిరెడ్డిపేట, పాల్వంచ, గాంధారి, ఎల్లారెడ్డి, నస్రులాబాద్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డి, జుక్కల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. दो या तीन మెదక్ కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మెదక్ జిల్లాలోని దూప్ సింగ్ తండాని వరద ముంచెత్తిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. జల దిగ్బంధంలో దూప్ సింగ్ తండా వాసులు చిక్కుకున్న పరిస్థితులైతే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పూర్తిగా జనజీవనం అంతా స్తంభించిపోయింది. ప్రధానంగా మెదక్ జిల్లాలో మెదక్ మండలం, అదేవిధంగా హవేలి గన్పూర్, ఈ 2 మండలాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. దీంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు, చెరువులన్నీ కూడా పూర్తిగా నిండి అలుగు పోస్తుండడంతో మాత్రం ఆ నీరంతా కూడా గ్రామాలను ముంచెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా హవేలి గన్పూర్ మండలంలో ఉన్నటువంటి దూప్ సింగ్ తండా, తిమ్మాయిపల్లి, నాగాపూర్, వాడి గ్రామాలను అయితే ఈ వరద ముంచెత్తింది. మనం కాసేపటి క్రితమే విజువల్స్ లో కూడా చూసాము. దూప్ సింగ్ తండాలో మొత్తం కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణం కావచ్చు, మెదక్ జిల్లాలో భారీ వర్షాల కురవడం వల్ల మాత్రం 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఆ వాగు ఏదైతే ఆ వాగు పొంగి పొరలడంతో మాత్రం ఆ తండంతా కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇళ్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. దీంతో ఆ తండాలో ఉన్నటువంటి 2 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ పైకెక్కి ఆ తండవాసులు ఆ ప్రాణాలు కాపాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకో 2-3 గంటల పాటు మాత్రం భారీ వర్షం కురిస్తే మాత్రం ఆ తండంతా కూడా నీట మునిగే అవకాశం ఉంది, ఆ పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి తండవాసులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇక తిమ్మాయిపల్లిలో ఉన్నటువంటి చెరువు అలుగు పొంగి పొరడంతో మాత్రం ఆ గ్రామాన్ని మొత్తం కూడా పూర్తిగా వరద ముంచెత్తింది. ఇండ్లలోకి నీళ్లు చేరి నిత్యావసర వస్తువులన్నీ కూడా పూర్తిగా తడిచిపోయాయి. వారంతా కూడా ఉదయం నుంచి కూడా తిండి లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. తన గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్ల పైన భారీగా వరద నీరు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక నాగపూర్ వాడి గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విధంగా
పిల్లి కొట్టాల్ మెదక్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పిల్లి కొట్టాల్ సబ్ స్టేషన్ కూడా పూర్తిగా నీట మునిగింది. విద్యుత్ స్తంభాలతో సహా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కూడా అక్కడ కొట్టుకుపోయాయి. దీంతో మెదక్ జిల్లా కేంద్రం అంతా కూడా గత కొన్ని గంటలుగా కూడా అంధకారంలో ఉంది. చాలా వరకు కూడా ఈ రోజు వినాయక చవితి కావడంతో చాలా మంది పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు. దీంతో వారందరికీ కూడా తిప్పలు తప్పనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అదేవిధంగా మెదక్ లో కోనాపూర్ దగ్గర మొత్తం మెదక్ సిద్దిపేట రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు తెగిపోవడంతో మాత్రం మెదక్ సిద్దిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా మెదక్ జిల్లా రామాయంపేటలో కూడా భారీ వర్షపాతం అయితే నమోదైంది. ఇప్పటి వరకు దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం అయితే అక్కడ నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. రామాయంపేటలోను బీసీ కాలనీలో భారీగా వరద నీరు చేరి ఇండ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి ఓ హాస్టల్లో కూడా వరద నీరు చేరిందని సమాచారంతో మాత్రం అధికారులు వారందరినీ కూడా రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకైతే తీసుకెళ్తున్నారు. అలాగే మెదక్ జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి NH-44 కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్లేటువంటి హైవే ఏదైతే ఉందో హైవే కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువన ఉన్నటువంటి ఓ వాగు పొంగి పొరడంతో ఆ నీరంతా కూడా హైవే పైకి వచ్చి చేరడంతో మాత్రం అక్కడ కూడా గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ ప్రధానంగా మెదక్ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు ఉదయం 8 గంటల వరకు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 8:30 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు 3-4 గంటల వ్యవధిలోనే మరోసారి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదంలో మాత్రం మెదక్ జిల్లా మొత్తం అతలాకుతలం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇండ్లు కొట్టుకోపోతున్నాయి, రోడ్లు కొట్టుకోపోతున్నాయి. అదేవిధంగా ఇండ్లన్నీ కూడా నీట మునుగుతుండడంతో మాత్రం ఏ క్షణానికి ఏమవుతుందన్న ఆందోళనలో మాత్రం అక్కడ స్థానికులు బిక్కుమంట అయితే గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.